గంతగనం ఏడుస్తున్నావు ఏమైందమ్మా? నీకొచ్చిన కష్టమేంది? గంత శోకం పెడుతున్నావు పాట చేనులో కూర్చొని. నన్ను కాదు మోసం చేసేది, ఏ షాపులు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాను. అంతగానం మోసం ఏం చేసి పాడైరమ్మా? ఏమైంది అసలు? 14 ప్యాకెట్లు వేసినా. నేను మెల్ల తాడు కుదోబెట్టి, ఇగో ఈ తాడు కుదోబెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన. నేను మరి ఇట్టి నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరైంది. ఒక తేజ బాబురావు అని పిలిచిన, ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి, కర్రలు ఇది చచ్చినాయో చూడండి. మరి ఏంది నీళ్ళు తోట ఎత్తాను, నీళ్ళు పోతే పోయింది. ఇవాళ మొక్కజొన్న వేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను, మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ ఓష్ని ఆ షాపోని ఇంట్లో మన్ను కల్తీ ఇత్తనాలు త్యాగం చేసిండా? ఊకో ఏడవకు. నిన్ను చూస్తుంటే మాకే దుఃఖం అవుతలే. గంతగానం పంట నాశనం అయిందంటే మీరెట్లా కోలుకుంటారో ఆ దేవునికే తెలవాలి. అయినా మీరు ఎప్పుడు తెచ్చేదన్నదే లేదా ఇత్తనాలు? ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం మేము దీనికి. దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. పాపం సుశిరానుల్లా ఎంత అన్యాయం అయిపోయింది రైతుల బతుకు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి ఊర్లుండే నాయని వెంకన్న అనే గీ రైతు వేరేటోళ్ళ తాన 7 ఎకరాల చేను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేసిరట. మరి ఆ షాపోనికి కళ్ళు లేవో లేకుంటే కావాలని అట్లా చేసిండో గాని కల్తీ ఇత్తనాలు అమ్మిండట. మరి ఇక చదువు రానోళ్ళ ఎప్పటికైనా తాను తెస్తాం కదా అని నమ్మకంతో ఇత్తనాలు నాటిరట. అవి నాటి 45 రోజులు గడుస్తుంది. ఏపుగా పెరగాల్సిన పంట ఏడికాడికి చచ్చిపోయిందని వీళ్ళకి అనుమానం వచ్చి ఇత్తనాల ప్యాకెట్ ను పట్టి చూస్తే అవి కల్తీ అని తేలిందట. అందుకే గుండె వలిగినంత బాధతో ఈ చేనులోనే కూర్చొని శోకం పెడుతున్నది. మళ్ళా అది కూడా పుస్తల తాడు గిరి పెట్టి తెచ్చిన పైసలతో ఉన్నారట. మరి అంతగానం అప్పు ఎట్లా తీరవాలి ఏం కథ? మాకెట్లకైనా సర్కారే న్యాయం చేయాలని వేడుకుంటుంది అమ్మ. జర సర్కార్ ఆఫీసర్లు ఇది ఆలోచన చేస్తే బాగుంటుంది సార్లు. పైసలు అంటే ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళకు మనసు తిరిగి ఎవ్వలేని టైంలో ఏమన్నా తాయి పానం తీసుకుంటే ఎట్ల కథ? ఓ ఇల్లు మునిగిపోదా? ఎవ్వరు ఎంత ధైర్యం చెప్పినా కూడా ఇప్పుడు కాలం గడిచిపాయే, టైం అంతా వేస్ట్ అయ్యే. మళ్ళీ అన్ని ఎకరాలు ఎప్పుడు దున్నుతారు, ఎప్పుడు నాటుతారు, కూలి పైసలు, దున్నే కిరాయి, అంత డబల్ పని. జర మీరే వాళ్ళకు న్యాయం చేయండ్రి అని కడమ రైతులు కూడా సర్కారును కోరుతురు. మరి సర్కారు ఓ మెట్టు దిగొచ్చి జర ఆలోచిస్తే ఓ ఇల్లు నిలబడుతుంది. ఏమంటారు?